పేద కులాలు ఉన్నత చదువులు చదవడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని ఎంపీఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం జరిగిందని, కనీసం రాజ్యసభలో కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారాయన. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజుల బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవని కథలు పడుతున్నారు. ఖబర్దార్, రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలతో మీరు వ్యతిరేకత పెడుతున్నారు. రాజ్యసభ లోపల 2 ఉంటే 2 అగ్రకులాలకు ఇస్తాం, ఒకరు కూడా బీసీలకు ఇవ్వరు. పైగా చదువుకుంటే బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం, కార్పొరేషన్ చైర్మన్లు అన్యాయం. చివరకు పేద కులాలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతుంటే ఈ కులాలు చదువుకొని పైకి వస్తున్నారు. వీళ్ళు మా దగ్గర జీతగాళ్ళు లేరు, లేబర్ లేరు అని చెప్పి ఈ ఖర్చుతోటి, అసూయతోటి, దేశంతో మా కులాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఖబర్దార్, మేము తెగించున్నాం, రోడ్డు మీద ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నారు, మేము అంతా కుప్పలు పిల్లలకైతే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అవినీతికి పాల్పడుతున్నారు. వేల కోట్ల రూపాయల కక్కిస్తాం, అది ఎంతో దూరం లేదని చెప్పి ఫీజుల బకాయిలు 8,000 కోట్లు లేవా? సిగ్గుండాలో చెప్పని ప్రభుత్వాన్ని.